భారత్లో మళ్లీ కరోనా దడ పుట్టిస్తోంది. ఓవైపు కరోనా కేసులు పెరుగుతుంటే మరోవైపు పిల్లలకు వైరస్ సోకుతుండడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. పరీక్షా కాలం కావడంతో ఏం జరుగుతుందా అని భయపడుతున్నారు. ఇంతకీ కరోనా కొత్త వేరియంట్ లక్షణాలేంటి? చిన్నారులను ఎలా రక్షించుకోవాలి? మాస్కులు తప్పనిసరి చేయాలా? మళ్లీ లాక్డౌన్ తప్పదా అన్న విషయాలు చర్చనీయాంశమయ్యాయి. దేశంలో మరోసారి కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. చాప కింద నీరులా వ్యాపిస్తున్న కరోనా మహమ్మారి మరోసారి వ్యాపిస్తోంది. కనుమరుగైపోయిందని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో నేనున్నానంటూ విరుచుకు పడుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు అమాంతం పెరుగుతున్నాయి. మరణాలు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. రోజువారీ కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. గత కొంతకాలంగా దేశంలో పరిస్థితులు యథావిధిగా మారడంతో కరోనా వైరస్ దాదాపు విడిచి వెళ్లిందని అంతా భావించారు. ఇక కరోనా భయం అవసరం లేదని భావించారు. కానీ అనూహ్యంగా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రోజుకు 6,000కు పైగా కరోనా కేసులు దాటుతుండడంతో ఆందోళనకరమైన వాతావరణం అలుముకుంది. దాని సబ్ వేరియంట్లు సైతం పంజా విసురుతున్నాయి. ముఖ్యంగా కోవిడ్ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XBB.1.16 దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీని కారణంగానే పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని నిర్ధారించిన వైద్యులు అప్రమత్తంగా ఉండాలని ప్రజల్ని సూచిస్తున్నారు. మరోవైపు ఈ సబ్ వేరియంట్ చిన్నకు సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. కరోనా ఫస్ట్ వేవ్ వ్యాప్తి చెందినప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు 3 నెలల పాటు లాక్డౌన్ విధించాయి. ఆ తర్వాత డెల్టా వేరియంట్ రూపంలో 3 రెట్ల వేగంతో మరోసారి కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో మరోమారు లాక్డౌన్ విధించక తప్పలేదు. అయితే ఇప్పుడు వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా వేరియంట్ కంటే 6 రెట్ల వేగంగా వ్యాప్తి చెందుతోందని WHO వెల్లడించింది. ఈ నేపథ్యంలో మరోసారి భారత్లో లాక్డౌన్ తప్పదా అనే ప్రశ్న ప్రస్తుతం అందరి మదిలో మెదులుతోంది. కోవిడ్ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XBB.1.16 వేరియంట్ సోకిన పిల్లల్లో కొత్త లక్షణాలు కనిపిస్తున్నట్లు తేలింది. ఈ వేరియంట్ బారిన పడిన పిల్లల్లో కళ్ళు దురదగా ఉండడం, పసుపు కట్టడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ కొత్త లక్షణాలతో పాటు గతంలో మాదిరిగానే కోవిడ్ బాధితులకు హై ఫీవర్, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని తెలిపారు. అయితే చిన్నారుల్లో కనిపిస్తున్న ఈ కొత్త లక్షణాల విషయంలో కలకలం రేకెత్తుతోంది. గతంలో మాదిరిగానే కోవిడ్ నిబంధనలు పాటించాలని, మాస్కులు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. అటు దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల పెరుగుదల కలకలం సృష్టిస్తోంది. దేశంలో రాబోయే కొన్ని వారాల్లో కేసులు మరింతగా పెరుగుతాయనే అంచనాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పరీక్షల సీజన్ కూడా నడుస్తోంది. దీంతో చిన్నారుల్లో కొత్త కోవిడ్ లక్షణాలు కనిపించడంతో తల్లిదండ్రులు భయాందోళనకు లోనవుతున్నారు. అయితే చిన్నారుల్లో కరోనా వైరస్ విజృంభణపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా పిల్లల్లో దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణ చికిత్సతో వారు త్వరగా కోలుకుంటున్నారు. అయితే కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడానికి అర్హులైన పిల్లలు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని వైద్యులు చెబుతున్నారు. మాస్కులు ధరించడం, చేతులు కడుక్కోవడం, శానిటైజర్లు ఉపయోగించడం వంటి జాగ్రత్తలు ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఈ మహమ్మారి నుంచి రక్షించుకోవడానికి ఎవరికి వారు సరైన రక్షణ చర్యలు తీసుకోవాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. మరోవైపు భారత్లో ఇప్పటి వరకు 11 ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు వెలుగులోకి వచ్చాయి. విదేశీ ప్రయాణికులకు టెస్టులు నిర్వహించినప్పుడు ఈ వేరియంట్లను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ క్రమంలోనే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ మంత్రులు, అధికారులతో సమావేశమయ్యారు. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో మనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా పుదుచ్చేరిలో మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని బహిరంగ ప్రదేశాలు, పార్కులు, బీచ్లు, దేవాలయాలు, మసీదులు, చర్చీలు, బస్టాండ్లు, మార్కెట్ వంటి ప్రదేశాలకు వెళ్లేవారు విధిగా ముఖానికి మాస్క్ ధరించాలని తప్పనిసరి చేశారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, కంపెనీల్లో పనిచేసే వారంతా కరోనా వ్యాక్సిన్ టీకా వేయించుకుని ఉండాలని,
మాస్కులు ధరించి విధులకు హాజరు కావాలని పుదుచ్చేరి కలెక్టర్ కోరారు. నిజానికి కరోనా మహమ్మారి ధాటికి భారత్తో సహా యావత్ ప్రపంచం విలవిలలాడింది. ఎంతో మంది జీవితాలు అతలాకుతలమయ్యాయి. కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని నమ్మి ప్రజలు వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. కరోనా విజృంభణ ముగిసి అంతా సర్దుకుందని భావిస్తున్న క్రమంలో భారత్లో మళ్లీ కొత్త వేరియంట్ కలకలం రేపడం ఉలిక్కి పడేలా చేసింది. కరోనా విజృంభణ సమయంలో విధించిన లాక్డౌన్ కారణంగా భారత్తో పాటు ప్రపంచ దేశాలు సైతం ఆర్థికంగా దెబ్బతిన్నాయి. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడుతున్న సమయంలో ఇప్పుడు భారత్లో కూడా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు 2 నమోదు కావడంతో ప్రజల్లో భయం మరింత పెరిగింది. మళ్లీ కరోనా విజృంభిస్తే ఎలా ఎదుర్కోవాలి అన్న ప్రశ్న ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కోవిడ్ నుండి కోలుకుని విద్యారంగం గాడిన పడుతున్న క్రమంలో ఒమిక్రాన్ వ్యాప్తి చెందడం, చిన్నారులకు అధికంగా సోకడం హడలెత్తిస్తోంది. కరోనా మహమ్మారి మళ్లీ పడగవిప్పుతున్న నేపథ్యంలో మళ్లీ లాక్డౌన్లు ఉంటాయా, మళ్లీ పాఠశాలలు మూసేయాల్సిందేనా అన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఒమిక్రాన్ను ఎంత మేర కట్టడి చేస్తాయో, ఏం జరుగుతుందో అన్న ఆందోళన నెలకొంది.